మేడం ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి. ఓకే. డిప్రెషన్ అనేది ఆహ్, సంతోషమైన డ్యూ టు రిలేషన్, డిప్రెషన్ అయినా డ్యూ టు రిలేషన్. హౌ వి టేక్ అనే దానిపైన మన యెస్. పర్స్పెక్టివ్ ఆధారపడి ఉంటుందని అవును. ఓకే. వి నో ఇట్. మీరు ఒకటి చెప్పండి. మోడర్న్ డేస్‌లోన సరే నానో ఫ్యామిలీస్ అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఒక రకంగా ఆలోచిస్తే ఉమ్మడి కుటుంబంలోన పిల్లల్ని తీసుకునే కేరింగ్ కంటే కూడా 1000 రెట్లు ఎక్కువగా ఇప్పుడు కేరింగ్ మారిపోయింది. ఆ కేరింగ్ ఎంత దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళని టోటల్ డిపెండెంట్‌గా మార్చేసి వాళ్ళకు భవిష్యత్తు కనిపించకుండా మాయ చేసేంత దాకా వెళ్ళిపోయింది. యెస్. వాడు అడగకుండానే అన్నీ ఇచ్చేసేయడం. ఇప్పుడు ఒకరో ఇద్దరో పిల్లలు పుడతారు. ఇద్దరు కూడా కాదు. ఒకరే పుట్టేది. హ్మ్. ఆ ఒక్క పిల్లవాడిని మహారాణిలా పెంచాలి హ్మ్. లేదా మహారాజులా పెంచాలి అని కోరికతోన వాళ్ళ కోసం వీళ్ళు సంపాదిస్తూ, వీళ్ళు బర్న్ అయిపోతూ, వాళ్ళకి ఆస్తులు కూడబెడుతూ, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తూ, వాళ్ళు ఒక చెడుతో దారి తొక్కగానే వీళ్ళు డిప్రెస్ అయిపోతుంటారు. యెస్. నేను ఇంత చేసినా నా బిడ్డ ఎందుకు ఇలా అయిపోయారు? నేనేం పాపం చేశాను? నేను బాగానే పెంచుతున్నాను కదా! మై గ్రోన్ అప్ స్టేజ్ ఇస్ వెరీ వెల్ కదా! ఇంతకంటే కేర్ ఎవరు తీసుకుంటారు? అయినా ఎందుకు వీళ్ళు ఇలా అయిపోయారు? అనేటువంటి మాట ఒకటొస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అబ్సల్యూట్లీ. మీరన్నదే అవుతుంది ఇప్పుడు. ఈ సిట్యుయేషనే నడుస్తుంది. అయితే నేను ఒక్కటే అంటాను. మనము అంటే ఈ పేరెంటింగ్ ఉన్న వాళ్ళందరూ ఒక ట్రాన్సిషన్ స్టేజ్‌లో ఉన్నాం. అంటే హ్మ్. మనం ముందు ఏం జరిగిందో గూడా తెలుసు. మనకిప్పుడు ఇంటర్నెట్ ఏజ్‌లో ఏమవుతుంది అనే దాని మీద కూడా మనకు అవగాహన ఉంది. అయితే పిల్లలు ఇప్పుడు పుట్టిన ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ నుంచి పుట్టిన పిల్లలకి ఈ అవగాహన లేదు గదా! జాయింట్ ఫ్యామిలీ అనే అవగాహన లేదు. అప్పుడు మొబైల్ అనేది లేదు. సో, బేసిక్‌గా మీరు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. అంటే మీరేమి మనము ఒక్కటే ఒకటి ఆలోచిస్తాం. పుట్టినప్పుడు ఆ బిడ్డ మీ సపోర్ట్ కోరుకుంటుంది. ఎందుకు? నడవాలి. ఆ సపోర్ట్ కోసం మనమేమనుకుంటాము, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ పాపకి, ఆ బాబుకి మన అవసరం అనే ఉంది. ఒకటి ఫిక్స్ యెస్. అయిపోతాం. యెస్. బట్ వి ఆర్ నాట్ థాట్. హ్మ్. మనము ఒక ప్రాజెక్ట్ వాళ్ళ కోసం కాదు. మన ప్రాజెక్ట్ కాదు వాళ్ళు. మన ప్రాజెక్ట్ కాదు అనగానే షేక్ అయిపోతారు. ఎందుకు అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు మీరు చెప్పేది వినరు. మీరెలా ఉన్నారో అలా చూసి నేర్చుకుంటారు. హ్మ్. సో, అది ఇమిటేషన్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సీ నేను ప్లాస్టిక్ స్మైల్‌తో ఉన్నప్పుడు మా పాపకి తెలుసు. నేను ప్లాస్టిక్ స్మైల్‌తో ఉన్నాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ అంటే నా జర్నీలో నేను నా గురించి ఆలోచించడం, నా గురించి నేను హ్యాపీగా ఉండడం చూసి పాప అనింది, "అమ్మా! నీ స్మైల్‌లో చేంజ్ ఉంది ఇప్పుడు" అని. హ్మ్. చూడండి. నాకు తెలియకుండానే పాప నన్ను అబ్జర్వ్ చేసింది చిన్నప్పటి నుంచి. నేను అనుకోలేదు ఆ ఏజ్‌లో ఆ పాపకి ఇంత అవగాహన ఉంటుంది ఉంటుంది. అని. యెస్. సో, అది నడిచేది. సో, బేసిక్‌గా మీరు హ్యాపీగా ఉంటే అంటే మీ మీరు చేసే మొబైల్ ఫోన్‌లో మీరెంతసేపు ఉంటున్నారు? మీరేమనుకుంటున్నారు? నేను జాబ్ పరంగా మొబైల్‌లో ఉంటున్నాను. వాళ్ళు పని వాళ్ళకి పని లేదు గదా! అందుకని ఎందుకు మొబైల్‌లో ఉండాలి? మొబైల్‌లో కూడా మంచి మంచివి ఉన్నాయి కదా నేర్చుకోవడానికి. సీ ఆల్వేస్ వరీతో అట్రాక్ట్ చేస్తామనమాట. మన పిల్లల్ని మనం ఎలా ఆలోచించాలి అంటే, వాళ్ళెప్పుడైనా సేఫ్‌గా ఉన్నారు. అంటే ఆ థాట్ ప్యాటర్న్స్ అనేది మనలోనే మారాలి. నాలో మారినందుకే తనలా అయ్యింది. అదే నేను వరీ పెట్టుకున్నాననుకోండి, ఆ వరియే చూపిస్తారు. అంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాను కదా! ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఇంకొకరి గురించి ఆలోచించినప్పుడు, వాళ్ళు సేఫ్‌గా ఉన్నారు, సపోర్టివ్ యూనివర్స్‌లో ఉన్నారు అనుకున్నప్పుడు, పరిస్థితులు మారుతాయి. వాళ్ళ దగ్గరికి ఈ వరి అనేది దరిదాపులో కూడా రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఎప్పుడైనా పిల్లల గురించి మనము ఎవ్వరేమన్నా రియాలిటీ ఎలా ఉన్నా మనం వాళ్ళని ఎలా చూడాలి అనుకుంటున్నామో అలాగే చూడాలి. ఎందుకంటే ఇట్స్ అ లెర్నింగ్. ఎప్పుడు మిస్టేక్ ఉండదు లైఫ్‌లో. మనం ఆలోచించిన మన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని మనం చూసుకున్నా కూడా ఎప్పుడూ ఎక్కడ మిస్టేక్ అనేది జరగలేదు. సో, ఒక పార్ట్ అంటే ఒక పార్ట్‌ని వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆ పార్ట్‌లో మనం వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నాం అంతే. సో, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే సక్రమంగా మార్చగలుగుతారు. కానీ మనలోని ఆ చేంజెస్‌ని మనం తీసుకొస్తే వాళ్ళు దాన్ని చూసి నేర్చుకుంటారు. సో, ఇట్స్ అ వెరీ వెరీ అంటే
హ్యూమన్ రిలేషన్షిప్కే అసలు మెయిన్ మనం పుట్టిందే హ్యూమన్ రిలేషన్షిప్ అర్థం అవును. చేసుకోవడానికి. అవును. సో ఇక్కడ మనము అర్థం చేసుకొని మన వాళ్ళతో మంచిగా ఉన్నామనుకోండి, హెల్త్ పరంగా, మనీ పరంగా, కెరియర్ పరంగా అన్నీ మనకు సక్రమంగా జరుగుతుంది. సో ఇక్కడ ఈ రిలేషన్షిప్ మీద మనం మాట్లాడి మనం ఆ కమ్యూనికేషన్ని మనం సక్రమంగా పెట్టామనుకోండి, వేరేవన్నీ ఈజీగా ఆ ముడులన్నీ ఉన్నాయి కదా అవన్నీ అలా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతాయి. మేడం, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. పేరెంటింగ్ అండ్ చిల్డ్రన్ Hmm. ఇప్పుడు అతి పెద్ద ప్రాబ్లమాటిక్, పెద్ద సమస్య సమాజంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంటంటే పేరెంట్స్ కరెక్టా, పిల్లలు కరెక్టా? వీళ్ళ మధ్య ఉన్న ఇంకో పెద్ద సమస్య ఏంటి? జనరేషన్ గ్యాప్. అసలు ఈ జనరేషన్ గ్యాప్ అనే దాన్ని ఉంటుందంటారా? అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఆలోచనలు మారవచ్చు, మారకూడదని కాదు. Hmm. మారిన ఆలోచనలను అర్థం చేసుకోలేనంత అజ్ఞాన స్థితిలో అయితే వీళ్ళు ఉండరు కదా. అవును. మళ్ళీ ఎందుకు ఒక ఆ పేరెంట్ పొజిషన్లో రాగానే అలాగే అంటే ఏంటి, ఒక పోలీసింగ్ లాగానే, అంటే పేరెంటింగ్ అనేది పోలీసింగా ఆర్ కేరింగా, ఏది తేల్చుకోలేని పేరెంట్స్కు మీరేం చెప్తారు? పేరెంటింగ్, పోలీసింగ్ మంచి వర్డ్ ని యూజ్ చేశారు. అంటే కరెక్ట్ గా నడిచేది చెప్పారు. అంతే. పోలీసింగ్ అయిపోయింది. అంటే ఏదన్నా పాప ఆ బాబు వచ్చి నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పడానికి భయపడతారు. ఏదన్నా తప్పు చేశాను అనగానే ఫస్ట్ వాళ్ళ థాట్ లో మనమే రావాలి. మనమే రావాలి అంటే నేను ఫెయిల్ అయినా, నేను ఏం చేసినా మా అమ్మ మా నాన్న ఏమనరు నన్ను, వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు అనే స్థాయికి రావాలి. అంటే వాళ్ళ లైఫ్ ఈజీగా అయిపోదా? ఇప్పుడు ఆ సీరియస్నెస్ అనేది లేకపోతే, నేను నేను బోత్ వేస్ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఫ్రీగా ఎగురుతున్నారు, ఓకే. ఎక్కడో ఒక చోట అదేదో సమ్ రాంగ్ పోతోంది, దారి తప్పుతున్నారు, లేదా మిస్టేక్ అని జరుగుతుంది అన్నప్పుడు సరిదిద్దాల్సినటువంటి అవసరం కానీ బాధ్యత కానీ తల్లిదండ్రులకు లేదా? అలా చేస్తే తప్పవుతుందా? పిల్లలు ఎందుకు దాన్ని అర్థం చేసుకోరు? సరిదిద్దడం అంటున్నారు కదా, సరిదిద్దడం అనగానే మనం అక్కడే పోలీసింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే తప్పుని మనము చూపుడు వేలుతో చూపిస్తున్నాము. చూపుడు వేలుతో చూపించడానికి కాదు మనం ఉన్నది, మనం ప్రేమగా వాళ్ళని అత్తుకోవడానికి ఉన్నాం. మనము కేరింగ్ అన్నారు కదా, అది మన ఓన్లీ వర్క్ కేరింగ్. మీరు వినండి, వాళ్ళు ఎందుకు ఇలా అయ్యారు, ఎందుకు చేశారు, ఎప్పుడన్నా వినడానికి ట్రై చేశారా, లేకపోతే ముందే వరి అయిపోయి ఒక ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇది నా పిల్లతో జరిగిందా, అట్లెట్లా అవుతుంది అనే ఒక ఆ ఫైటింగ్ మోడ్కి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళకు సోషల్ కాంప్లెక్సిటీస్ అన్ని చుట్టూ, అంటే నాకు అనిపిస్తుంది ఇది వాళ్ళలోనే ఈ కాంప్లెక్సిటీ రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు. అంటే ఇది బయటికి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు అనేదేనా, లేదా మా అమ్మాయి ఎందుకు ఇట్లా చేసింది, లేదా మా అబ్బాయి ఎందుకు ఇట్లా చేశాడని? వై మీ అంటే నన్ను నేను నా ఈగో హర్ట్ అయిపోయింది. అది ఈగో అవుతుందండి. ఈగో అంతే. ఈగో బికాస్ నేను అన్నాను కదా, అప్బ్రింగింగ్ అంటున్నాను కదా, అప్బ్రింగింగ్ అన్నా కూడా మన పిల్లలు మనతో మన త్రూ వచ్చారు. అండ్ ఇట్స్ అన్ ఇండివిజువల్. మనం ఎలా చూస్తున్నామంటే అది నా ఆస్తి అనుకుంటున్నాం, కానీ మన త్రూ ఈ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు అంతే. మన లైఫ్, నా లైఫ్లో నా డ్యూటీ ఏంటి అంటే పేరెంటింగ్లో మెయిన్ కేరింగ్, నెక్స్ట్ ఇస్ ఫెసిలిటేటింగ్. వాళ్ళకి అవసరమైనది మనం ఇవ్వడం. అవసరం అన్నాను, నీడ్స్. వాళ్ళకి ఇవి రెండు మనం కలిగించిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ప్రేమ అనేది మనము చూపించలేం కదా, అది రావాలి. సో మీరు అన్నట్టు ఆ వలయంలో ఉన్నప్పుడు, అంటే ఈ కైండ్ ఆఫ్ షాక్లో ఉన్నప్పుడు మీరు ప్రేమ ఎక్కడిస్తున్నారు అంటే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ టువర్డ్స్ యువర్ కిడ్ ఇస్ దేర్ అంటాం. అంటే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను, ఇట్లాంటివన్నీ విన్నాము కదా. సో బేసిక్గా ఇవి దిస్ విల్ నాట్ వర్క్అవుట్. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అవ్వాలి. అంటే పాప ఇప్పుడు ఎక్కడున్నా కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎక్కడున్నా తను నా కోసం
ప్రేమతోనే ఉంది. నా గురించి ఆలోచించేటప్పుడు ప్రేమగా ఆలోచించాలి. దట్ ఈస్ దేర్ లైఫ్. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద వాళ్ళకి స్పష్టత రావడానికి ఆ ఎక్స్పీరియన్సెస్ కలిగాయి అనుకోవాలి. లైఫ్లో ఎప్పుడైనా నాకు ఏమొద్దు అని రావడమే ఇంపార్టెంట్. అది రాకపోతే మరి నువ్వేమి ఆ జీవించడంలో అర్థం ఏముంది? ఇఫ్ అట్ ఆల్ యు సీ బిగ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, అంటే అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఏదో వెలతి అనేది ఉంటుంది కదా ఒక మనిషికి. అది ఏంటి అనేది తెలియగలిగితే ఆ పాపకో బాబుకో, అంటే క్రియేటివ్ పీపుల్ ఆర్ రియల్లీ లక్కీ. యాక్చువల్ చెప్పాలంటే క్రియేటివ్ పీపుల్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ చైల్డ్హుడ్. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆ చైల్డ్ ని వాళ్ళ పేరెంట్స్ అలా వదిలేరు, అందుకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ప్రతి మనిషిలో టాలెంట్ అనేది ఉంటుంది, దాన్ని మనం ట్యాప్ చేయగలగాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్స్ అనేది, నేను చెప్పాను కదా, సబ్ కాన్షియస్ మైండ్ లో ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో బేసిక్ గా ఈ టైంలో మనం వైబ్రేషన్ ని పెంచడానికి చూడాలి. అంటే చైల్డ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కౌన్సిల్ చేయకుండా, అంటే యాజ్ ఎ పేరెంట్, డాక్టర్ ఎప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ని ఎప్పుడు ఆపరేట్ చేయరు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా. చూసారు కదా, అన్ని మనం మనము వెనకనాటి అన్ని విద్యలు అవును. ఇప్పుడు పాటించాల్సిన టైం అయిపోయింది. చిన్నప్పుడు అనేవారు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు రాదు. అదే సేమ్ నడుస్తుంది ఇక్కడ కూడా. పేరెంటింగ్ అంటే కేరింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ అంతే. మీకు ఏమన్నా ఇష్యూ ఉంటే జస్ట్ లెట్ దెమ్ స్పీక్ టు ద రైట్ పర్సన్. The right person will give them the right solution.